8 ఏళ్ళు అయినా ఇంకా మన సినిమాలు మర్చిపోలేదంటే అదృష్టంగా భావిస్తాను. హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. సంపూర్ణేష్ బాబు గారి ప్రయాణం నరసింహాచారి నుంచి సంపూర్ణేష్ బాబు వరకు. సో సంభు అంటేనే అందరికీ ఒక ఎనర్జీ వస్తుంది, చిల్ అవుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ 11 ఇయర్స్లో కూడా ఎన్ని సినిమాలు తీసినా కూడా ఈ సినిమాకి ఒక స్పెషల్ రిప్రజెంటేషన్ అనేది ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ మీ సినిమాలు చూసిన వాళ్ళు, పొగిడే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో, విమర్శ చేసే వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. సో మీరు పొగడ్తని ఎలా తీసుకుంటారు, విమర్శని ఎంతవరకు తీసుకుంటారు? అంటే ఇప్పుడు నేను మనిషినే కాబట్టి పొగడతలని ఎంజాయ్ చేస్తాం. బట్ అంటే తిట్టినప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది మేడం, ఎప్పుడు ఏమైనా కామెంట్స్ అవి వచ్చినప్పుడు. కానీ ఏం అనలే, పోనీలే వాళ్ళ పాపన వాళ్ళే పోతారని వదిలేయడం. మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో కూడా కమెంట్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి, చాలా దారుణంగా అవును వస్తున్నాయి. మేడం. సో అవి కూడా ఎప్పుడైనా చూసుకున్నారా మీరు? అప్పుడు ఎలా ఫీల్? చూస్తున్నాను. అంటే ఇప్పుడు తక్కువ మేడం, స్టార్టింగ్లో ఇంకా ఒరే ఎక్కడున్నావో చెప్పి వచ్చి కొడదామని ఉంటారు ఈ సినిమాలు ఏంటి నువ్వేంటి అని. బట్ అది చాలా అంటే పాజిటివ్గా అదే దాన్ని జీర్ణించుకున్నాం. ఓకే, మరి ఇలాంటి సినిమాలు ఎందుకని, అంటే మళ్ళీ ఆ జోనర్లో కానీ అంత రిప్రజెంటేషన్ కలుగుతున్న సినిమాల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు? అది నేను సెలెక్ట్ చేసినప్పుడు బాగానే అనిపిస్తుంది మేడం, అది ఆడకపోయేసరికి అనిపిస్తుంది అయ్యో రాంగ్ డిసిషన్ ఏమో అని. అంతే తప్ప కానీ ఇది సెలెక్ట్ అంటే నాకు చెప్పిన స్టోరీ, నాకు చెప్పిన వ్యక్తులు నా మీద కొంత డబ్బు పెడతా ఉన్నప్పుడు ఇది కాదు అని డిసిషన్ తీసుకోలేకపోతున్నా. కాకపోతే ఇప్పుడు కొద్దిగా ఈ 11 ఏళ్ళ జర్నీలో కొంచెం ఆలోచిస్తున్నాను. సప్తనిష్ గారు, దిస్ యశ్వంత్ అండి, ఢిల్లీ కథ ఛానల్. సార్, హృదయకాలం అది మూవీ అప్పటికే హీరో వర్షిపింగ్ కల్చర్ ఉంటుంది మన ఫిల్మ్ ఇండస్ట్రీలో. అంటే వారసులకు మాత్రమే బాబు అని ఆ టైటిల్ ఉండి ప్రేమగా పిలిపించుకుంటారు, అంటే అభిమానులు కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు. సో కానీ మీ పేరుని మార్చుకొని సంపూర్ణేష్ బాబు అని ఎందుకు పెట్టుకున్నారు? అంటే రిస్క్ అనిపించలేదా ఫ్యాన్స్ నుంచి ఏమన్నా వస్తాయి అన్నట్లు? ఇండస్ట్రీకి ఒక కొత్త బాబు కావాలనే పేరు పెట్టుకున్నాను. అంటే దాని ప్లాన్ అది. అంటే ఏ పేరైనా కొత్తగా ఉండాలి, దానికి బాబా యాడ్ కావాలని. మీరు అన్న అడిగితే కూడా ఒక మాట చెప్తాడు, సంపూర్ణ సూపర్ మార్కెట్ దగ్గర ఉండి ఆలోచించి పెట్టానంటాడు. కానీ అది ప్రాపర్గా పెట్టుకునేటువంటి పేరు. అంటే ఎప్పుడు అలాంటి ప్రాబ్లం రాలేదు సార్. ఆ ప్రాబ్లం వస్తాయనే విషయం నాకు తెలియదు అప్పుడు, కానీ ప్రాబ్లం అయితే రాలేదు. కానీ హృదయకాలం అనేది దాంట్లో స్టోరీ అనేది కనిపించదు, అంటే అన్ని బిట్ సీన్స్ ఉంటాయి, అలాగే అవుట్ అండ్ అవుట్ స్పూఫ్ అది మంచి ప్రేమ కథ సార్. సో లాజిక్ అనేది లేకుండానే సినిమా హిట్ కొట్టేశారు, ఎట్లా అనిపిస్తుంది? నేను చెప్తున్నా కదా సార్, ఆ టైంలో మనకు తెలియదు, చేసాము. కానీ ఇప్పుడు నా హృదయకాలం నేను చూసుకుంటే అంటే సారీ అలా అనిపిస్తుంది. ఏంటి నేను చాలాసార్లు చూసుకుంటాను ఆ సినిమా గురించి. ఆ స్ట్రగుల్ అనేది లేదన్నారు కదా, అంటే కింద నుంచి వచ్చానని చెప్పారు. దీనికన్నా ముందు మహాత్మా సినిమాతో వచ్చారు మీరు. అవును. సో మహాత్మా సినిమాలు 2009లో వచ్చింది. సో ఇది 5 ఏళ్ళు తర్వాత వచ్చింది, 2014 వచ్చింది. సో ఈ ఇయర్స్ జర్నీలో చాలా స్ట్రగుల్స్ అయితే ఉండుంటాయి. మహాత్మా సినిమా జరిగినప్పుడు కూడా సంథింగ్ ఫుడ్ దగ్గర, ప్రొడక్షన్ దగ్గర సంథింగ్ మీకు ఫేస్ చేస్తారనిపించింది, ఒకసారి చెప్తారా? అంటే నా మామూలుగా అక్కడ జస్ట్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళేదాన్ని. ఏదో వడ తింటున్నప్పుడు ఇంకొకటి ఏం నేను అడిగా, నాకు వడ ఇష్టం అని. ఇంకోటి ఏంటంటే నన్ను ఒక అతను తీసుకొచ్చాను మా సిద్దిపేట నుంచి, చాలా ఒక 10 మంది సెలెక్ట్ అని తీసుకొచ్చాను. ఆయన పిచ్చా నీకు అక్కడ ఒక లెక్క ఉంటుంది, 100 మంది అంటే 101, 102, 105 ఎత్తాడు, నువ్వు 2 తిన్న తర్వాత ఇంకోటి తక్కువ పడతాడు, నువ్వు గొడవ పెడతాడు అన్నాడు. అప్పుడు అనుకున్నాను అమ్మో ఇంత ఉంటుందో అని. దాని తర్వాత చాలా రోజులు వడ మానేశాను సార్. సో ఇప్పుడు హృదయకాలికి మళ్ళీ సీక్వెల్ అని తీస్తారా? మళ్ళీ సాయిరాజ్తో కలిసి ఏమన్నా ప్లానింగ్ ఉందా? అన్నతో సినిమా ప్లాన్ ఉంది కానీ సీక్వెల్ అయితే లేదు. రాజేష్ గారు మీ పికింగ్ ఎలాగ జరిగిందండి? ఎక్కడ జరిగింది మిమ్మల్ని ఎలా పట్టుకున్నారు నేను ప్రసాద్ ల్యాబ్కు ఏదో షో, ప్రీవియర్ షో ఏదో జస్ట్ ఏదో ప్రోగ్రామ్, అంటే అది ఏందో కూడా తెలియదు, నాకు రమ్మంటే వచ్చా. అప్పుడు నాకు ఉపేంద్ర గారు స్టైల్లో ఉండేటండి, ఆ జుట్టు అప్పుడు జీన్స్ అని చెప్పుకొని, ఇప్పుడు టాన్ జీన్స్ వచ్చాము చెప్పుకుంటేనే జీన్స్ అలాంటి వేసుకొని వచ్చేప్పుడు ఒక రవీంద్ర తేజస్వి అని రాయేష్ అన్న ఫ్రెండ్ ఉంటాడు, ఆయన పరిచయం చేసిండు. ఇట్లా చారి అని ఆర్టిస్ట్గా ట్రై చేస్తుండ్రు రాయేష్, ఒకసారి అతని ఫోటోలు చూడు అంటే ఒక 20 అప్పుడు బ్యాగులో ఫోటోలు ఆఫీసులలో ఫోటోలు ఇచ్చేటాయి. బ్యాగులో 20 ఫోటోలు పట్టుకుని వచ్చారు. రాయేష్ అన్ని ఫోటోలు చూసి ఇవన్నీ నాకు ఇస్తారా అండి అని. అప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ గడిపించుకోవాలంటే మళ్ళీ 500 కదా,
ఎవరైనా ఆఫీస్కి వెళ్తే 4 ఇస్తే ఒక్కటి చాలని తీసుకుంటుండ్రు, ఈయనేంటి 20 ఫోటోలు ఇవ్వన్నాడు అని ఇంకా ఏమనలే. సర్లే మళ్ళీ అడిపించుకుందాం సిద్దిపేటెళ్ళి అనుకుంటే ఆ 20 ఫోటోలు తీసుకెళ్ళి తర్వాత ఒక 1 వీక్ 10 డేస్కు ఫోన్ చేసి అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. నాకైతే కనపడుతుంది సార్. అచ్చా నైస్ పర్సన్. నా విషయంలో కానీ నాతో పాటు 2 సినిమాలు చేశాడు. దాంట్లో పోలీస్ అంటే ఫస్ట్ నుంచి సంపూర్ణేష్ బాబు ఆ ట్రైలర్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి తను కూడా సపోర్ట్ చేసిన వ్యక్తి సార్. స్టీఫెన్ సెంటర్లో ఎక్కువ కలిసి ఉంటుందా, సాయి రాజేష్ నీళ్ళలో ఎక్కువ కలిసి ఉంటుందా అని నేను మళ్ళీ అడిగాను. సరే, 11 ఏళ్ళ కిందటే ఒక సంచలనం సృష్టించారు అన్న కానీ ఎవరికి రానప్పుడు ఆ సక్సెస్ రానప్పుడు తెలియదు, కానీ వచ్చిన తర్వాత మాత్రం ఆ సక్సెస్ నిలబెట్టుకోవాలనుకుంటారు. ఆ నిలబెట్టుకునే ప్రాసెస్లో నీ కష్టం ఏంటి? అర్థం కాదండి. నేను మామూలుగా నాకు తెలుగులోనే అడిగాను కదా. కాదు కదా అంటే ఒకసారి మళ్ళీ అడగండి. అంటే నన్ను చూడగానే కొంచెం మైండ్ నీకు బెంగళూరు అటు ఇటు తిరిగినట్టుంది. అంటే సక్సెస్ లేనప్పుడు మన దగ్గర పంచపక్ష ప్రమాణాలు లేనప్పుడు వాటి కోసం ఎదురు చూస్తాం. అవన్నీ వచ్చిన తర్వాత అది అయిపోగానే మళ్ళీ రేపు పొద్దునకి కావాలనిపిస్తుంది. అవి లేనప్పుడు ఎంత బాధ ఉంటుంది, దానికి సంబంధించి మీరు పడాల్సిన కష్టం ఏంటి అని అడుగుతున్నాను. మళ్ళీ అడగమంటే నేను అడగలేక వడలు ఉన్నప్పుడు వడలు లేనప్పుడు ఉపవాసం అది నిలబెట్టుకోవడానికన్నా నేను చేస్తుంది ఎక్కువ తక్కువ తెలియదు కానీ నా ప్రయత్నం అయితే నేను ఉన్నాను. ఎంతోమంది హీరోలకి నీ పేరు పెట్టుకొని సెటైర్ వేసావు, అంటే మీ పేర్లలో బాబులు ఉండొద్దు అని. కరెక్ట్, అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది కరెక్ట్. అక్కడి నుంచి వచ్చినారు, ఇప్పుడు ఇంకా దానిలోంచి ఆ స్టాండ్లో నుంచి ఎందుకు కష్టపడలేకపోతున్నారు? అంటే ఏమీ లేని రోజుల్లోనే అంత సంచలనం సృష్టించిన మీరు ఇప్పుడు ఎందుకు చాలా ఈజీ, ఇప్పుడు అంతకు ముందు కంటే కంపేర్ చేసుకుంటే మీరే చెప్తున్నారు ఒక రీల్ చేసి కూడా వాడు కొంచెం ఫేమస్ అయిపోతాడు. అంత ఫేమ్ వచ్చి దాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు అనేది నా పాయింట్. అంటే నా అప్పుడు కొంతమంది సపోర్ట్ ఉండే, ఇప్పుడు ఎవరందరూ వాళ్ళు బిజీ అవ్వడం వల్ల నేను కామ్గా ఉన్నా అంతే. మళ్ళీ ఆ సపోర్ట్ వచ్చేస్తుంది, మళ్ళీ మీరు ఏదైతే అనుకున్నారో దానికి రీచ్ అవుతామని. మాకు ఎంత బాగా నవ్వుతావు అబ్బా. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో హృదయకళ లాంటి దాన్ని కొట్టు. ఒక్క నిమిషం. ఈ సోషల్ ఇష్యూస్ మీద కొద్దిగా బాగానే రెస్పాండ్ అవుతుంటా కదా నువ్వు, ఎవరికైనా ఏదైనా కావాలన్నా కూడా హెల్ప్ చేస్తుంటావు. ఈ మధ్య స్టూడెంట్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కొద్దిగా ఇది చేస్తున్నారు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటన్నా? ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్సీయూ చెట్లు నరికేస్తే కొద్దిగా పాస్